ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. నాకు ఈ పునరుద్ధానపు దీవెన ఆశీర్వాద దేవుడు మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన గాక. మరి ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని చదువుకుందాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవుడి వాగ్దానాన్ని మరి దీవించి ఆశీర్వదించిన గాక. మరి ఇక్కడ చక్కటి మాట యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో కూడా నీవు వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి అని ప్రార్థన చేయాలని చెప్తా ఉన్నాడు. నిజంగానే మరి ఆత్మలో మనం వర్ధిల్లాలి, శారీరకంగా కూడా మనము వర్ధిల్లింపబడాలి. దేవుడు నమ్ముకున్నటువంటి మనల్ని దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. చాలా మంది కూడా మరి ఆత్మలో వర్ధిల్లలేకపోతా ఉన్నారు. శారీరకంగా వర్ధిల్లుతా ఉన్నారు కానీ ఆత్మలో వర్ధిల్లలేకపోతా ఉన్నారు. మరి ఆత్మలో వర్ధిల్లాలి, శారీరకంగా కూడా మనం క్రమక్రమంగా వర్ధిల్లింపబడినటువంటి వారుగా మనం ఉండాలి. దావీదు భక్తుడు కూడా అంతకంతకు వర్ధిల్లని మరి వాక్య భాగం సెలవిస్తా ఉన్నాం. దావీదు భక్తుడు శారీరకంగా వర్ధిల్లినాడు, అలాగే ఆత్మలో వర్ధిల్లింపజేసి ఉన్నాడు. అంతకంతకు వర్ధిల్లినాడు దావీదు భక్తుడు. అలాగే మనము కూడా దేవుడు మనల్ని కూడా అంతకంతకు కూడా దేవుడు మనం వర్ధిల్లింపజేస్తాడు. మనల్ని సౌఖ్యంగా ఉండేటట్లు దేవుడు చేస్తాడు. మనం అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యోహాను భక్తుడు అన్నట్లుగానే ఆత్మలు వర్ధిల్లుచున్న ప్రకారము మనము కూడా అన్ని విషయాల్లో ప్రభు మనం వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి ప్రతి వారు మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానాలు బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో మీరు వర్ధిల్లమని చెప్తున్నారు ప్రభు. సౌఖ్యంగా ఉండవాలని అంటున్నారు తండ్రి. అటు రీతిగా ప్రభు ప్రతి వారు కూడా అన్ని విషయంలో వర్ధిల్లింపబడటానికి సహాయం దయచేయండి. ఆత్మలో శారీరకంగా ప్రభు బిడ్డలందరూ వర్ధిల్లింపబడటానికి సహాయం దయచేయండి. వారిని వారి బిడ్డలని కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు జన్మదినము వివాహ దినములు జరుపుకుంటున్న వారికి సంవత్సరములను దయా కిరీటంగా ధరింపజేసి ఆశీర్వదించండి. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత, విడుదల, నెమ్మది బిడ్డకు అనుగ్రహించండి. యేసయ్యతో మాట్లాడండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభువా వర్ధిల్లింప చేసి ఆశీర్వదించి పైవారుగా ఉంచమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.